అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిల్వర్ మెడల్స్ ఇచ్చిన ఉద్యోగులందరికీ కూడా మన అతిథి చేతులుగా సన్మానిస్తున్నాము. ఈ బెస్ట్ ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ అలాగే బెస్ట్ ఎగ్జిక్యూటివ్ వారు స్టేజ్కి కుడివైపు కూర్చోవాల్సింది కోరుతున్నాను. మరి పేరు చదువుతాను. శ్రీ ముందు వెనక ఇది ఇప్పుడు బెస్ట్ స్టేజ్కి కుడివైపు ఏర్పాటు చేసిన డ్యాన్స్ సెక్రటరీ డైరెక్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఈరోజు చించుకుంటున్నాము. అందరికీ కూడా సింగరేణి శ్రీ రాకేష్ సత్య గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఎన్ఎం ఐక్యమనే, అలాగే శ్రీ వెంకట. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా యాజమాన్యం చాలా ఆర్భాటంగా నిర్ణయించేది. సింగరేణి డే సందర్భంగా సింగరేణిలో ఉన్న కార్మికులు, అధికారులు అందరూ కలిసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అనే నినాదానికి అనుగుణంగా సింగరేణి దినోత్సవాన్ని డిసెంబర్ 23వ తారీఖున జరుపుకునేవాళ్ళు. ఆ కార్యక్రమం సందర్భంగా సింగరేణి కార్మికులతో పాటుగా సింగరేణి ప్రాంత ప్రజలు అందరూ కలిసి సింగరేణి గురించి అవగాహన తీసుకురావడానికి, సింగరేణిలో ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఏం టెక్నాలజీ నడుస్తుంది, ఏ విభాగాల వాళ్ళు ఏం పనులు చేస్తారు, సింగరేణిలో అభివృద్ధి మీద రాబోయే ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి, వెల్ఫేర్ ఎలా ఉంది, వైద్య సౌకర్యం ఎలా ఉంది, దాంతోపాటుగా సింగరేణి గతం నుంచి 100 సంవత్సరాలు 135 సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది కార్మికులకి, ఈ ప్రాంత ప్రజలకి అందరికీ అవగాహన జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఫోటో గ్యాలరీలు పెట్టి ప్రతి డివిజన్లో ఆ స్టేడియంలలో భారీ ఎత్తున చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సింగరేణి పుట్టినరోజు సంబరాలు జరుపుకునేది. ఆ సందర్భంగా కార్మికులందరూ కుటుంబ సభ్యులతో కలిసి వాటిని సందర్శించటం, కార్మికులు ఏం పనిచేస్తున్నారో అవగాహన కలగటం, ఇలా ఒక మంచి పండగ వాతావరణం ఉండేది. యాజమాన్యం ఈ సంవత్సరం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వాటికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టి ఏదో పొదుపు చేస్తున్నామని ఈ సింగరేణి డేని సరిగ్గా జరగకుండా కేవలం జిఎం ఆఫీసులోనే జరపాలని సర్కులర్ ఇచ్చారు. గతంలో ఒక్కొక్క డివిజన్కి 3-4 లక్షల రూపాయలు, 3,60,000, 3,70,000 అలాట్ చేసే బడ్జెట్ని కేవలం 60,000 రూపాయలు కేటాయించి నామమాత్రంగా చేయండి అని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా అన్ని గనుల మీద బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. ఖర్చులు దుబారా చేసే చోట దుబారా చేస్తూ సింగరేణికి సంబంధించిన దగ్గర మాత్రం పొదుపు పేరుతో అన్ని కోతలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న అది ప్రైవేట్ కార్యక్రమం, ఒక ఫుట్బాల్ కార్మికుడు వస్తే, క్రీడాకారుడు వస్తే ఆ సందర్భంలో 10 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి దారాదత్తం చేశారు. మరి ఏ హక్కుతో దారాదత్తం చేశారు, ఏ పద్ధతిలో చేశారు? సిఎస్ఆర్ నిధులు అంటే అభివృద్ధికి వాడాలి. ఫుట్బాల్ మ్యాచ్, అది కూడా ప్రైవేట్ మ్యాచ్కి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు సంబంధించి, కంపెనీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇట్లా కోతలు పెట్టడాన్ని మేము ఏఐటీసీగా గుర్తింపు కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని, కార్మికుల్లో వ్యతిరేకతను ఎదురు చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.